మహబూబాబాద్ జిల్లా డొన్నకల్ నియోజకవర్గం సిరోల్ మండల్ కాంపల్లి గ్రామంలో ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంఆర్ఓ పూనం చందర్ మరియు గ్రామ సర్పంచ్ రేపాల ఎల్లమ్మ వెంకట వీరయ్య, ఉప సర్పంచి పుల్సాని మహేందర్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రావణి, జీపీఓ స్వప్న, గ్రామ సెక్రటరీ కృష్ణకుమార్, గ్రామ పెద్దలు కొప్పుల వెంకటరెడ్డి, గణరాతి సత్యం, తలకొప్పుల చంద్రయ్య, చింతమల్ల పెద్దమల్లయ్య పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు 1,116,000 చొప్పున పొందినవారు వంగ షారోన్, నేరుటి శ్రావణి, పీక లావణ్య, మల్లు కోమలి, యారా శైలజ చెక్కులు తీసుకున్నారు. మన జీపీ ఎలక్షన్స్ మనం మండలంలో కూడా శాంతియుతంగా మంచిగా చేసుకున్నాం. అదేవిధంగా ఎలక్షన్ కోడ్ చేయబట్టి ఒక కళ్యాణ లక్ష్మి చెక్కులు ఒక 5 చెక్కులు మన గ్రామంలో మిగిలిపోయినాయి. వాటి పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం పంపిణీ చేసుకుంటున్నాం. ప్రభుత్వము ప్రతిపాదనలు పంపిన 15 రోజుల్లోనే మన గౌరవ ఎమ్మెల్యే గారు అప్రూవ్ చేయడము, తదనుసారంగా ఆర్డీఓ గారికి పంపించడం, తర్వాత 15-20 రోజుల్లోనే మనకు కుదరగా వస్తున్నాయి. గతంలో నెలల కాలంగా పట్టేది. కానీ ప్రభుత్వం ప్రత్యేకంగా కళ్యాణ లక్ష్మి చెక్కులకు ఎక్కువ ఫండ్స్ కేటాయించి అప్లికేషన్ పెట్టుకున్నాక 1 మంత్ లోపలనే మంజూరీ ప్రతిపాదనలు అవుతున్నాయండి. ఇదే విధంగా ఇంకా ఎవరైనా పెట్టుకోవాల్సిన వాళ్ళని కూడా ఇమీడియట్గా పెట్టుకోవాలని మన సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, సర్పంచ్ గారికి అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ఈరోజు మన కొత్తగా ఎన్నికైన బాడీ అందరికీ శుభాకాంక్షలు అండి. మీరు చాలా బాగా చేయాలి అందరూ. ఎందుకంటే మన మండల హెడ్ క్వార్టర్ దగ్గర ఉంది, ఇది మెయిన్ రోడ్ సైడ్కి ఉంది. మన గ్రామంలో కూడా ఇప్పుడు నేషనల్ హైవే పోతుంది. ఇంకా కొంతమంది అధికారులు కొన్ని చెక్స్ ఇంకా పంపిణీ కాలేదు, వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా ఇప్పుడు డబ్బులు తక్కువ వచ్చినాయని చెప్పి చాలామంది ఆఫీస్కి వచ్చి చెప్తున్నారు. వాళ్ళకు కూడా మనము ఆర్బిట్రేషన్ అంటే కలెక్టర్ గారి దగ్గర ఫైల్ చేసుకుంటే ఈ అమౌంట్ తీసుకున్నాకనే మనము ఫైల్ చేసుకుంటే కలెక్టర్ గారు నిర్ణయం ప్రకారంగా అమౌంట్ పెంచే ప్రతిపాదన కూడా కలెక్టర్ గారికి మనకు వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. దాని నుండి మనకి ఇప్పుడు మెయిన్ రోడ్ సైడ్ ఈ గ్రామం కూడా డెవలప్మెంట్ అవుతుంది. కొన్ని ఆర్థిక కార్యకలాపాలకు మెయిన్ రోడ్డు కూడా షాప్స్ కూడా విస్తరించి గ్రామ పంచాయతీ కూడా మంచి ఫండ్స్ కూడా వస్తాయి. కాబట్టి కొత్తగా ఎన్నికైన బాడీ కూడా దీనిలో ఎక్కువ పార్టిసిపేషన్ అయ్యి అందరు రైతులతో కూడా కొంతమంది ఇంకా ముందుకు వస్తలేరు, వాళ్ళ అకౌంట్ బుక్స్ ఇచ్చేందుకు వాళ్ళు కూడా ఇచ్చేట్టుకు ఇవ్వాలండి. త్వరగా ఇస్తే మన వర్క్ స్టార్ట్ అవుతుంది. తద్వారా తొందర వర్క్ సంబంధించినట్టు అయితే ఉన్న విలువలు కూడా భూమి విలువలు పెరుగుతాయి. మన ఆర్థికంగా ఎక్కువ కాంప్లెక్స్లు కానీ అవి కానీ మనం ఏర్పరచుకుని కూడా పబ్లిక్ కూడా కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ఇది మంచి జంక్షన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో నేషనల్ హైవే ఉంది కాబట్టి ఆ నేషనల్ హైవే కూడా ఉంది కాబట్టి మనకు చాలా ఎక్కువ ఫోకస్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది ఈ గ్రామం కూడా. మన సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, ఈ దీంట్లో సెక్రటరీ గారు, మన గ్రామస్తులు, గ్రామ పెద్దలు కూడా అందరూ కూడా దీంట్లో తీసుకోవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.